Hello students, myself I am Manjanelu. Today I am giving a brief explanation about what are the papers that you are going to study in your 5th semester. Okay, due to COVID effect, we have already 2 months late in learning. So, to cover some portion of syllabus, we have started our classes through YouTube. You are all promoted to final year without writing second year, 4th semester exams. In this 5th semester, you have to read papers like business leadership. Business leadership is a foundation course which consists only 50 marks. బిజినెస్ లీడర్షిప్ వ్యాపార న్యాయకత్వం అనే పేపరు ఫౌండేషన్ కోర్సు, ఇది 50 మార్కుల పేపర్. మిగిలినవన్నీ కూడా 100 మార్క్స్ పేపర్స్. అకౌంటింగ్లో మీరు నేర్చుకునేది ఏంటంటే, లాస్ట్ ఇయర్లో మీరు కార్పొరేట్ అకౌంటింగ్, బిజినెస్ స్టాటిస్టిక్స్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్, అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ అనే పేపర్లు నేర్చుకున్నారు. 5th సెమిస్టర్కి వచ్చేసరికి కాస్ట్ అకౌంటింగ్, అలాగే దీంతో పాటుగా జిఎస్టీ ఫండమెంటల్స్. రిమైనింగ్ అని కూడా థియరీ పేపర్స్, కమర్షియల్ జియోగ్రఫీ, సెంట్రల్ బ్యాంకింగ్, రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్. ఈ సెంట్రల్ బ్యాంకింగ్, రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్ అనే పేపర్స్ స్పెషలైజేషన్ పేపర్స్. వీటితో పాటుగా మీరు ప్రాజెక్ట్ వర్క్ ఒకటి చేయాల్సి వస్తుంది. సో ఈ పేపర్స్ చదవడం వెనుక ఉన్న ఆబ్జెక్టివ్ ఏంటి, సో వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి, యాజ్ ఎ కామర్స్ స్టూడెంట్గా మనకు ఈ పేపర్స్కి ఉన్న లింక్ ఏంటి అనేది ఈ క్లాస్లో నేను చెప్తాను. ఫస్ట్, బిజినెస్ లీడర్షిప్. హియర్ ఇన్ ఎనీ కంపెనీ, a leader is a person who runs his colleagues in front of him. అంటే లీడర్ అనేవాడు ఏ సంస్థలో అయినా సరే ముందుండి నడిపించాలి. నవేడేస్ ఇన్ ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్ దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ ఇండివిజువల్ వర్క్. మనం ఎంత బాగా వర్క్ చేసినప్పటికీ కూడా ఇండివిజువల్ వర్క్కి అక్కడ ఎలాంటి ఉపయోగం లేదు. ఇంకొకటి ఏంటంటే, నేను ఒక్కరినే చేస్తే అది కొంతవరకు మాత్రమే చేస్తాను. సో ప్రతి బిజినెస్లో కూడా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే టీడబ్ల్యూ, టీమ్ వర్క్. సో ఈ టీమ్ వర్క్ అంటే సమ్ సెలెక్టెడ్ పర్సన్ని ఒక టీం కింద సెలెక్ట్ చేసి ఆ టీం అంతటిని వర్క్ చేయించాలి. ఈ వర్క్ ఎవరు చేస్తారు అంటే, ఒక టీం రన్ చేయాలంటే ఖచ్చితంగా ఒక లీడర్ అనేవాడు ఉండాలి. ఒక గేమ్లో అయినా సరే, క్రికెట్ ఆడుతున్నారు అంటే ఖచ్చితంగా టీంకి ఒక లీడర్, కెప్టెన్ ఉంటాడు. సో ఆ కెప్టెన్ ఎలా అయితే తన స్ట్రాటజీస్తో ముందుకు తీసుకెళ్తాడో, లీడర్ అనేవాడు కూడా బిజినెస్ని అలా ముందుకు తీసుకెళ్ళడం కోసం బిజినెస్ లీడర్షిప్. అంటే బిజినెస్ లీడర్షిప్లో ఒక లీడర్ బిజినెస్ ఆర్గనైజేషన్లో ఉండాల్సినటువంటి తనకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి, తను ఏమేం చేయాలి, తనతో పాటుగా తన వర్క్ చేయడం. ఇక్కడ టీమ్ లీడర్ యొక్క పని తన వర్క్ చేయడం కాదు, తన వర్క్ చేస్తే ఒక్కడు మాత్రమే వర్క్ చేస్తాడు. ఆబ్జెక్టివ్ ఏంటంటే టీం అంతటితోనూ కొలాబరేటివ్గా వర్క్ చేయించాలి. అలా చేయించాలి అంటే రేపు మనం ఏదైనా బిజినెస్ ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళిన తర్వాత ఒక లీడర్గా మనం ఏమి చేయాలనేది ఈ పేపర్తో నేర్చుకుంటాం. ఓకే, సెకండ్ పేపర్ కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అంటే వ్యయము లేదా ఖర్చు. కాస్ట్ అకౌంటింగ్ అని ఏదో ఫైనాన్షియల్ అకౌంటింగ్ నేర్చుకున్నాము లేదా కార్పొరేట్ అకౌంటింగ్ నేర్చుకున్నాము. కాస్ట్ అంటే చాలా చిన్న పదం. ఒక వస్తువు తయారు చేయడానికి అయ్యే ఖర్చు. దానికి కాస్ట్ అకౌంటింగ్ అని చెప్పి ప్రత్యేకంగా ఒక పేపర్ మనం చదవాలా సార్ అంటే అంత ఇంపార్టెన్స్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రోడక్ట్ని మనము 100 రూపీస్కి సేల్ చేస్తున్నాము. దీన్ని తయారు చేయడానికి మనకు అయ్యే కాస్ట్ 80 రూపీస్. సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత అంటే 20 రూపీస్. చాలా సింపుల్ టాపిక్ అండి.
ఒక ప్రోడక్ట్ని మనం తయారు చేసి మన బిజినెస్ ఆర్గనైజేషన్లో అమ్మితే మనకు వచ్చింది 100 రూపాయలు. దాన్ని తయారు చేయడానికి మనకైన కాస్ట్ వ్యయము 80 రూపాయలు. అయితే లాభం ఎంత అంటే వచ్చిన 100లోంచి పోయిన 80 తీసేస్తే లాభము 20 రూపీస్. ఇక్కడ టెక్నిక్ ఏంటంటే ఒక కంపెనీకి 20 రూపీస్ ప్రాఫిట్ సరిపోవడం లేదు. ఈ 20 రూపీస్ని 25 రూపీస్ ప్రాఫిట్ కింద మార్చాలి అనుకుంటుంది కంపెనీ. సో కంపెనీ తనకు వచ్చే ప్రాఫిట్ 20ని 25 కింద మార్చితేనే కంపెనీ సర్వైవ్ అవ్వగలుగుతుంది. సో ఇక్కడ ఈ 25 పెంచాలి, 25 రావాలి అంటే ఎవరైనా అనేది ఏంటంటే ప్రైస్ని 105 చేసేస్తే, అంటే మనం ఏదైతే ప్రోడక్ట్ అమ్ముతున్నామో దాన్ని 105కి పెంచితే కాస్ట్ 80 రూపాయలు తీసేస్తే 25 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ఖచ్చితంగా. కానీ అది చాలా రాంగ్. ఎందుకంటే మార్కెట్లో కేవలం మనం మాత్రమే ఉండము, మనతో పాటు మన కాంపిటీటర్స్, పోటీదారులు ఉంటారు. మనము ప్రైస్ 105 పెంచేస్తే వాడి ప్రైస్ 100 రూపీసే ఉంటుంది. ఖచ్చితంగా మన ప్రోడక్ట్ ఎవరు కొనరు. కానీ నీకు ప్రాఫిట్ మాత్రం 25 రూపీస్ రావాలి అంటే ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది ఏంటంటే నీకు ఏదైతే వస్తువు తయారు చేయడానికి 80 రూపాయలు అవుతుందో దాన్ని 75కి నువ్వు తగ్గించగలిగితే ఆటోమేటిక్గా ప్రాఫిట్ అనేది 25 రూపీస్ ఉంటుంది. ఒక 80 రూపీస్ అయ్యే ప్రోడక్ట్ని మనము కాస్ట్ 5 రూపీస్ తగ్గించి 75 చేస్తే ప్రాఫిట్ 25 వస్తుంది. ఇది మనం అనుకున్నంత సింపుల్ అయితే కాదు. ఆ 5 రూపీసే కదా సార్ తగ్గించవచ్చు అంటే ఆ 5 రూపీస్ తగ్గించడం కూడా చాలా కష్టం. అది ఎలా తగ్గించాలి అని చెప్పేది మనకి కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్లో మేజర్గా ఫిక్స్డ్ కాస్టు, వేరియబుల్ కాస్టు అని ఉంటాయి. ఫిక్స్డ్ కాస్ట్ అంటే తెలుగులో స్థిర వ్యయము, వేరియబుల్ కాస్ట్ అంటే చర వ్యయము. ఇక్కడ పేరులోనే ఉంది ఫిక్స్డ్ అంటే అది ఇంకెప్పుడు స్టేబుల్గా అలాగే ఉంటుంది. ఈవెన్ ద బిజినెస్ ఆర్గనైజేషన్ ప్రొడ్యూసెస్ గూడ్స్ ఆర్ నాట్, ద ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఫిక్స్డ్. మనం వస్తువులు తయారు చేసినప్పటికీ తయారు చేయనప్పటికీ కూడా ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎప్పుడు అలా ఉంటూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్. మనం సంస్థలో వస్తువులు తయారు చేసినా తయారు చేయించకపోయినా ఇన్సూరెన్స్ అనేది సంవత్సరానికి కడుతూనే ఉండాలి. రెంట్, అద్దె. గోడౌన్లో మనం వస్తువులు తయారు చేసినా తయారు చేయకపోయినా గోడౌన్కి మాత్రం రెంట్ ఎప్పుడు కడుతూనే ఉండాలి. సో ఇవి ఫిక్స్డ్ కాస్ట్కి ఎగ్జాంపుల్స్. వేరియబుల్ కాస్ట్ అంటే వేజెస్. ఆ రోజు లేబర్ వచ్చి వర్క్ చేస్తే మనం లేబర్కి వేజెస్ ఇస్తాం, లేకపోతే ఇవ్వం. అలాగే మెటీరియల్ అంటే రా మెటీరియల్. ప్రొడక్షన్ జరిగితే రా మెటీరియల్ అవసరం ఉంటుంది, లేకపోతే ఉండదు. అంటే ఎక్కువ లేబర్ వస్తే ఎక్కువ వేజ్ ఇవ్వాలి, తక్కువ లేబర్ వస్తే తక్కువ వేజ్ ఇస్తాం. ఎక్కువ వస్తువులు ప్రొడక్ట్ చేయాలంటే ఎక్కువ మెటీరియల్ కావాలి, తక్కువ వస్తువులు ప్రొడక్ట్ చేయాలంటే తక్కువ మెటీరియల్ కావాలి. సో వేరియబుల్, చర అంటే మారిపోతూ ఉంటుంది కాబట్టి దీన్ని వేరియబుల్ కాస్ట్ అంటాం. ప్రొడక్షన్తో సంబంధం లేకుండా కాస్ట్ ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. సో కాస్ట్ అకౌంటింగ్లో మనం ఎక్కువ నేర్చుకునేది ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఈ ఫిక్స్డ్ కాస్ట్ని, వేరియబుల్ కాస్ట్ని ఉపయోగించి మనం కాస్ట్ని వీలైనంత వరకు ఎలా తగ్గిస్తామో నేర్పేదే కాస్ట్ అకౌంటింగ్. మూడవది జిఎస్టీ ఫండమెంటల్స్. జిఎస్టీ చాలా వినే ఉంటారు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఆల్రెడీ సెకండ్ ఇయర్లో ఇన్కమ్ ట్యాక్స్ అనే పేపరు మీరు చదివారు. బేసికల్లీ ట్యాక్సెస్ ఆర్ 2 types. ద ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్, సెకండ్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ డిఫరెన్స్ ఏంటి? ఆల్రెడీ డైరెక్ట్ ట్యాక్స్ కోసం మీరు చదివారు. అంటే ఎస్ఎస్సి అంటే ఎవరైతే ట్యాక్స్ కడతారో వాళ్ళని ఎస్ఎస్సి అంటాం. ఎస్ఎస్సి గవర్నమెంట్కి డైరెక్ట్గా ట్యాక్స్ కడితే దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాము. అదే ఎస్ఎస్సి గవర్నమెంట్కి డైరెక్ట్గా కట్టకుండా, అంటే మొదట ట్యాక్స్ ఒకళ్ళు కడతారు, తర్వాత ఈ ట్యాక్స్ బర్డెన్ అనేది సమ్ అదర్ పర్సన్కి షిఫ్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మొబైల్ ఫోన్.
మొబైల్ ఫోన్ తయారు చేసినప్పుడు ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నాడో ప్రొడ్యూసరు 18% జిఎస్టీని గవర్నమెంట్కి పే చేస్తాడు. ఇప్పుడు ఈ ప్రొడ్యూసరు హోల్సేలర్కి ప్రొడక్ట్ కాస్టు ప్లస్ ప్రొడక్ట్ ప్రైస్ ప్లస్ 18% జిఎస్టీని హోల్సేలర్ దగ్గర నుంచి వసూలు చేస్తాడు. హోల్సేలరు రీటైలర్ దగ్గర నుంచి, రీటైలరు అల్టిమేట్గా కన్జ్యూమర్ దగ్గర నుంచి. అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఫస్ట్ ఎవరు కడతారు అంటే వస్తువులు ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు కడతారు. తర్వాత ఆ వస్తువు ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి ఆ ట్యాక్స్ బర్డెన్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. సో ఇండైరెక్ట్గా మనకి తెలిసినా తెలియకపోయినా మనం కన్జ్యూమ్ చేసే ప్రతి వస్తువు మీద కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది కడుతూనే ఉంటాం. డైరెక్ట్ ట్యాక్స్ గురించి మీకు తెలుసు కనుక నేను చెప్పట్లేదు. డైరెక్ట్గా మనం కట్టేది 5 సోర్సెస్ నుంచి కడతాం ట్యాక్స్. అవేంటి అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్లో మీరు చేశారు. సో ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ కోసం మాట్లాడుతున్నాను కాబట్టి ఇండైరెక్ట్ ట్యాక్స్ 2 టైప్స్ అండి. ఒకటి జిఎస్టీ, రెండోది కస్టమ్స్. సో మనం ఇప్పుడు ఈ పేపర్లో చదువుతున్నది జిఎస్టీ. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, అసలు ఇంతకుముందు ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఉండేది కదా, అంటే వ్యాట్ ఉండేది, కస్టమ్స్ ఉండేవి, సేల్స్ ట్యాక్స్ ఉండేది, ఎక్సైజ్ డ్యూటీ ఉండేవి. ఇవన్నీ తీసేసి వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని పేర్చి జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఇంతకుముందు ఉన్న ట్యాక్స్ సిస్టంలో ఉన్న లిమిటేషన్స్ ఏంటి, జిఎస్టీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే జిఎస్టీలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, జిఎస్టీలో ఉన్న మోడల్స్ ఏంటి, అంటే సింగిల్ జిఎస్టీ, డ్యూయల్ జిఎస్టీ అని ఉంటాయండి. అలాగే మన కంట్రీ ఏ ట్యాక్స్ సిస్టమ్ని జిఎస్టీలో ఇంప్లిమెంట్ చేస్తుంది, ఇవన్నీ కూడా జిఎస్టీ పేపర్లో మనం నేర్చుకుంటాం. అండ్ థియరీ పేపర్ వచ్చేసరికి కమర్షియల్ జియోగ్రఫీ. జియోగ్రఫీ అనే పదాన్ని ఆల్రెడీ మీరు వినే ఉంటారు. చిన్నప్పటి నుంచి సోషల్లో చదువుకుంటాము. జియోగ్రఫీ అనేది తెలుగులో అయితే భూగోళ శాస్త్రం అంటారు. వినడానికి కొద్దిగా ఫన్నీగా ఉన్న అక్కడ ఏవైతే నేర్చుకున్నారో జియోగ్రఫీ ఇక్కడ కూడా సేమ్ అదే నేర్చుకుంటాం. పేపర్ టైటిల్ అయితే కమర్షియల్ జియోగ్రఫీ అని పెట్టారు, కానీ జియోగ్రఫీలో ఏముంటాయండి, జనరల్గా ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్, సాయిల్ అంటే టైప్స్ ఆఫ్ సాయిల్, ఎర్ర రేగడి నెలలు, నల్ల రేగడి నెలలు అలా ఉంటాయి కదా, ఇక్కడ కూడా అవే నేర్చుకుంటారు. అలాగే ఇంకేం నేర్చుకుంటాం జియోగ్రఫీలో, ఫారెస్ట్ గురించి నేర్చుకుంటాము, వాటర్ గురించి నేర్చుకుంటాము, అంటే రివర్స్ ఏమున్నాయి, లేక్స్ ఏమున్నాయి, డ్యామ్స్ ఏమున్నాయి వాటి కోసం నేర్చుకుంటాము. ఇంకా అగ్రికల్చర్ గురించి నేర్చుకుంటాము. ఇక్కడ కూడా కమర్షియల్ జియోగ్రఫీలో కూడా సేమ్ సిలబస్, ల్యాండ్, ఫారెస్ట్, వాటరు, అగ్రికల్చరు, మైన్స్ అండ్ మినరల్స్, ఖనిజాలు లవణాలు అంటారు కదా, అవి మైన్స్ అండ్ మినరల్స్ నేర్చుకుంటాం. ఎందుకు సార్ బీకామ్కి వచ్చేసాము, బీకామ్లో కమర్షియల్ జియోగ్రఫీ అని చెప్పి చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఈ పేపర్లే మళ్ళీ మనం నేర్చుకుంటున్నాం అంటే, ఇక్కడ ఒక చిన్న టాపిక్ ఏంటంటే, ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క గోల్ ఏంటి అని అంటే, ఏ బిజినెస్ మ్యాన్ అయినా సరే మీరు బిజినెస్ చేస్తున్నారు కదా, మీ యొక్క అల్టిమేట్ ఏం ఏంటంటే వచ్చే డైరెక్ట్గా చెప్పినప్పటికీ చెప్పకపోయినప్పటికీ లోపల ఉన్న ఇంటెన్షన్ ఒకటే, బిజినెస్ చేయడానికి వాడికి ఉన్న ఏకైక ఉద్దేశం లాభం సంపాదించడం. ఇంకొకటి వెల్త్ మ్యాక్సిమైజేషన్, లాభాలు సంపాదించాలి, సంపదను పెంచాలి, ఇవి రెండే. ఈ లాభాలు సాధించి సంపదను ఇంకా ఇంకా పెంచుకోవడంలో సొసైటీకి మనము తెలుసో తెలియకో ఇండైరెక్ట్గా హామ్ అనేది చేస్తాం. సొసైటీకి కావచ్చు లేదా ఎన్విరాన్మెంట్కి, మోర్ ఇంపార్టెంట్లీ ఎన్విరాన్మెంట్కి. ఇక్కడ మనము రేపు బిజినెస్ బీకామ్ చదివి లేదా ఎంకామ్ చదివి ఎంబీఏ చదివి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ కమర్షియల్ జియోగ్రఫీ పేపర్ ద్వారా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేచర్ ఈజ్ వెరీ ప్రీషియస్, సింపుల్. అంటే ప్రకృతి అనేది అందరిది, అది అందరికీ చెందుతుంది. మనకు దొరికింది కదా అని చెప్పి మనకు యూజ్ ఉన్నా లేకపోయినా ఈ ల్యాండ్ని కానీ, ఫారెస్ట్ని కానీ, వాటర్ని కానీ,
లేదా అగ్రికల్చర్ కానీ మైన్స్ అండ్ మినరల్స్ని మనం ఎప్పుడు కూడా మిస్యూజ్ చేసుకోకూడదు. యూ కెన్ యూస్ అంటే బిజినెస్ చేయాలంటే రా మెటీరియల్ కావాలంటే ఖచ్చితంగా భూమి నుండే వస్తుంది రా మెటీరియల్ అయినా. సో యూజ్ చేసుకోవచ్చు. ఎంతవరకు అంటే వీ హ్యావ్ టు గివ్ ద రిమైనింగ్ పోర్షన్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్స్. మనము ఎంత కావాలో అంత మాత్రమే పరిమితంగా వాడుకుని మిగిలిన దాన్ని మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలి. సో అప్పుడు మాత్రమే ఎస్డి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సమగ్ర సమతుల్య అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ మనం ఎన్విరాన్మెంట్లో ఏ ఒక్కదానికి కూడా హాని చేయకూడదు. అంటే కొన్ని చోట్ల చూడండి అదే పనిగా గనులు తవ్వేస్తూ ఉంటారు, ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే చెట్లు నరికేస్తూ ఉంటారు అడవులన్నీ, మరొకళ్ళు ఏం చేస్తారు పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాలన్నింటినీ నదుల్లోని సరస్సుల్లోని వదిలేస్తూ ఉంటారు, అక్కడ వాటర్ పొల్యూషన్. సో ఇవన్నీ కూడా పొల్యూట్ చేసేస్తారు. ఎవరు పొల్యూట్ చేస్తారు అంటే ఇండస్ట్రీస్ వల్లే చాలా పొల్యూషన్ వస్తుంది. సో మనం ఈ పేపర్ ద్వారా నేర్చుకునేది ఏంటి అంటే వీలైనంత వరకు మనము పొల్యూట్ చేయకుండా ఎన్విరాన్మెంట్కి ఎలాంటి డ్యామేజ్ చేయకుండా ఉండాలి అని చెప్పి ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేదే కమర్షియల్ జియోగ్రఫీ పేపర్. అండ్ నెక్స్ట్ వన్ స్పెషలైజేషన్ అండి సెంట్రల్ బ్యాంకింగ్ అండ్ రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్. ఈ రెండు పేపర్లు. సెంట్రల్ బ్యాంకింగ్ ఆల్రెడీ బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ అనే పేపరు సెకండ్ ఇయర్లో చదువుకున్నాం కాబట్టి సెంట్రల్ బ్యాంక్ అంటే మీ అందరికీ తెలిసే ఉండాలి. ఆర్బీఐ ఈజ్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ సెంట్రల్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే సింపుల్గా ఆర్బీఐ ఏం చేస్తుంది అనే దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక కంట్రీకి కావాల్సినటువంటి మానిటరీ పాలసీ కానీ లేదా ఫిస్కల్ పాలసీ ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ నుంచి చదువుకున్న వర్డ్సే. మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, వీటన్నిటి నుంచి కూడా సెంట్రల్ బ్యాంకింగ్ అనే పేపరు డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ వన్ రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్. రూరల్ ఏరియాస్ క్రెడిట్ అంటే సింపుల్గా అప్పు అని చెప్పచ్చు. ఇక్కడ రూరల్ ఏరియాస్లో అలాగే అగ్రికల్చర్ చేసే ఏరియాస్లో ఎలాంటి క్రెడిట్ అవసరం ఉంటుంది, దాన్ని ఆ క్రెడిట్ని ఇవ్వడానికి ఎటువంటి గ్రూప్స్ ఉన్నాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాము. అంటే మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో బాగా తెలిసింది రూరల్ ఏరియాస్లో డ్వాక్రా. మనందరికీ చాలా ఫెమిలియర్ వర్డ్ డ్వాక్రా. అంటే ఒక సర్టన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫామ్ అయ్యి వాళ్ళలోనే ఒకరిని లీడర్గా ఎన్నుకుని వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మేమందరం ఒక యూనిట్గా స్టార్ట్ అయ్యి ఏర్పడ్డాం సార్, మా అందరికీ సో అండ్ సో యాక్టివిటీ చేయడం కోసం లోన్ కావాలని చెప్పి ఏదైనా బ్యాంక్ని అప్రోచ్ అయితే ఆ బ్యాంక్ ఈ డ్వాక్రా గ్రూప్ మొత్తానికి కూడా లోన్ ఇస్తుంది, దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో రూరల్ ఏరియాలో మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఫామ్ అగ్రికల్చర్ కోసం మనకు తెలుసు నాబార్డ్ ఉంది, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ బ్యాంక్ ఏం చేస్తుందండి కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి అగ్రికల్చర్కి ఉపయోగపడడానికి. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా ఫార్మర్స్కి కావాల్సిన లోన్స్ ఇస్తాయి. సో రూరల్ ఏరియాస్లో కేవలం రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ చేయడానికి రూరల్ ఏరియాలో ఉండే పీపుల్కి ఎలాంటి క్రెడిట్ లేదా లోన్ అవసరమో చెప్పేది ఈ రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్ అనే పేపరు. వీటితో పాటు మీకు ఎడిషనల్గా ప్రాజెక్ట్ వర్క్ అని ఒక పేపరు. ఆ ప్రాజెక్ట్ వర్క్ పేపర్ దేని మీద చేయాలి అంటే మనం నేర్చుకున్న సెంట్రల్ బ్యాంకింగ్ రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్లో మనం ఏం నేర్చుకున్నది అనేది ఒక చిన్న బుక్ రూపంలో ప్రాజెక్ట్ రూపంలో చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా థీమ్ అయితే ఇదండి. 5th సెమిస్టర్లో మనం నేర్చుకునే పేపర్స్ ఏంటి మరి చెప్తున్నా సింపుల్గా. బిజినెస్ లీడర్షిప్ అనేది ఫౌండేషన్ కోర్స్, కాస్ట్ అకౌంటింగ్, జిఎస్టీ, ప్రాబ్లమేటిక్ పేపర్స్, మిగిలినవన్నీ కూడా థియరీ పేపర్స్. కమర్షియల్ జియోగ్రఫీ, సెంట్రల్ బ్యాంకింగ్, రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్ అండ్ ప్రాజెక్ట్ వర్క్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నేను కాస్ట్ అకౌంటింగ్ స్టార్ట్ చేస్తానండి. ప్రాబ్లమేటిక్ పేపరు కాస్ట్ అకౌంటింగ్ స్టార్ట్ చేస్తాను, దాన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్రాబ్లమేటిక్ పేపర్ కనుక మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే జిఎస్టీ కూడా స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఏ స్టార్ట్ చేస్తాను అంటే కాస్ట్ అకౌంటింగ్. నెక్స్ట్ వీడియో కాస్ట్ అకౌంటింగ్ సంబంధించి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.